హ్యాపీ రిపబ్లిక్ డే. బిఫోర్ స్టార్టింగ్ మనకు ఈరోజు ఏంటి రిపబ్లిక్ డే సందర్భంగా దీనికి ముఖ్య కారణమైనటువంటి మన లీడర్స్కి మనం పూలతో సత్కరించి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాము. ఎవరు మన ఫస్ట్ నేషనల్ లీడర్స్ నేమ్స్ ఏంటి? జవహర్లాల్ నెహ్రూ, ఇంకా లాస్ట్ టైం క్యారెక్టర్ చేశారు అల్లూరి సీతారామరాజు, అబ్దుల్ కలాం గారు, ఆజాద్, భగత్ సింగ్, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. దానికి ముఖ్యమైనటువంటి ఫస్ట్ మనము గాంధీ గారిని, అలాగే నెహ్రూ అండ్ రాజ్యాంగ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారికి మొదలు పెడతాం. Report is 29 out of 25 members are present. Second class report is 28 out of 23 members are present. Attention! Standers! Attention! Standers! Attention! Slokam. Guru Brahma, Guru Brahma, Guru Vishnu, Guru Deva, Maheshwaraha, Guru Sakshat, Parabrahma, Tasmai Shri Gurave Namaha, Tasmai Shri Gurave Namaha. Attention! Standers! Attention! God bless Mummy. God bless Mommy. God bless Mommy. God bless Daddy. God bless Daddy. God bless teacher. God bless teacher. Heavenly Harvest. Heavenly Harvest. To make them happy. To make them happy. Stand. Attention! Standers! Attention! Vande Mataram song. Vande Mataram, Vande Mataram, Sudalam, Sufalam, Malayata Sitalam, Sasyashyamalam, Mataram, Vande Mataram, Shubhra
Next. India is my country. Indians are my brother, sister. I love my country. And I am proud of this state and where it is heritage. As always, to be accepted. I shall do my parents, teachers, relatives, respect and praise everyone. What a scene! My country, my people, I pledge my ocean in their well-being, prosperity, middle class, happiness. Stand up. Attention. Stand up. Attention. Flag okay. Flags up. Flags on. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी एक गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हर पल वो सबसे ऊंचा हमसाया आसमां का पर्वत वो सबसे ऊंचा हमसाया आसमां का ओ संकरी हमारा ओ पासबा हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा गोदी में खेलती है इसकी हजारों नदियाँ गोदी में खेलती है इसकी हजारों नदियाँ गुलशन नदी से दम से रश्के जिना हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा मजहब नहीं सिखाता आपस में मेल रखना मजहब नहीं सिखाता आपस में मेल रखना हिंदी है हम हिंदी है हम हिंदी है हम वतन है हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी एक गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నందీశ్వర్. నేను 7వ తరగతి చదువుతున్నాను. భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. 1950 జనవరి 26న మనకు భారతీయులందరూ గర్వదగిన మరియు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. దాదాపు 200 సంవత్సరాలుగా పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన మన భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించినప్పటికీ మనకు సొంత రాజ్యాంగం లేదు.
అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వారి చట్టాలే అమల్లో ఉన్నాయి. కాగా మనకు సొంత రాజ్యాంగం తయారు చేయడానికి ఎందరో మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఎన్నో రకాల అంశాలను చాలా కాలం కృషి చేసి రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగం పూర్తి కావడానికి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగం పూర్తయ్యాక మనకు స్వేచ్ఛ, హక్కులు, అర్హతలు వంటివి లభించాయి. మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో రాష్ట్రపతి అయిన ఆధీనంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఢిల్లీలోనే కాకుండా ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క పాఠశాలలో మన జెండాను ఎగురవేసి వందనం చేయడం, మిఠాయిలు పంచడం వంటివి జరుగుతాయి. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు నాతోటి స్నేహితులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు అంజన్. నేను 6వ తరగతి చదువుకుంటున్నాను. ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీను ఏర్పాటు చేశారు. దాదాపు 3 ఏళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. రాజ్యాంగాన్ని ఇంగ్లీష్, హిందీ భాషలో చేతి రాతలతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు. ఈ రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా బతకడానికి ఎన్నో హక్కులు లభించాయి. ఇంకా మనం ఇంత స్వేచ్ఛగా ధైర్యంగా బతకడానికి మన దేశ సైనికులు, మన దేశ స్వాతంత్ర పోరాట వీరులు ముఖ్య కారణం. కావున మనకు ఇంతటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మరియు హక్కులను కల్పించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అటెన్షన్, స్టాండర్స్. अटेंशन, स्टैंडर्स. हिंदी स्पीच. आप सभी को नमस्कार. मेरा नाम हानिया है. आज 26 जनवरी है और इस वर्ष हम 77वां गणतंत्र दिवस मना रहे हैं. सबसे पहले मैं आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं देती हूँ. गणतंत्र दिवस भारत का एक राष्ट्रीय पर्व है. 26 जनवरी 1950 को भारत का संविधान लागू हुआ था. डॉक्टर B.R. अम्बेडकर जी हमारे संविधान का जनक है. हमें हमेशा अपने संविधान का सम्मान करना चाहिए. मुझे भारतीय होने पर गर्व है और मैं अपने देश से बहुत प्यार करती हूँ. धन्यवाद. जय हिंद, जय भारत. Standards. Attention. Standards. English speech. Good morning everyone. Respected principal ma'am, teachers, parents and all my dear friends. My name is Sityashree and I wish you all a very happy Republic Day. Today is 26th January and we are celebrating 77th Republic Day of India. On 26th January 1950 our constitution came into force. The constitution is the supreme law of India. In Delhi a big parade is held. We see our cultural and army strength. We remember our freedom fighters. We should respect our constitution. We understand the importance of the great day. I am proud in Indian and I love my country very much. Jai Hind, Jai Bharat. Hindi speech. आप सभी को मेरा नमस्कार. मेरा नाम आयशा है. आज 26 जनवरी है और इस वर्ष हम 77वां गणतंत्र दिवस मना रहे हैं. सबसे पहले मैं आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं देती हूँ. आज 26 जनवरी 1950 को भारत का संविधान लागू हुआ था. डॉक्टर B.R. अम्बेडकर जी हमारे संविधान का जनक है. हमें हमेशा अपने भारत का सम्मान करना चाहिए. मुझे भारतीय होने पर गर्व है और मैं अपने देश से बहुत प्यार करती हूँ. धन्यवाद. जय हिंद, जय भारत. आप सभी को मेरा नमस्कार. मेरा नाम अब्दुल रहमान, मैं 6ठी कक्षा पढ़ रहा हूँ. आज 26 जनवरी है और हम 77वां गणतंत्र दिवस मना रहे हैं. सबसे पहले आप सभी को गणतंत्र दिवस हार्दिक शुभकामनाएं. गणतंत्र दिवस
भारत का एक राष्ट्रीय त्यौहार है। भारत का स्वतंत्रता 15 अगस्त 1947 को मिली थी, लेकिन उसके बाद देश के सही तरीके से चलने के लिए एक संविधान आवश्यकता थी। डॉक्टर भीमराव अंबेडकर का अध्यक्षता में संविधान बनाया गया, लेकिन 26 जनवरी 1950 को लॉक किया गया। भारत का एक गणतांत्रिक राष्ट्र बना। इस दिन हमें अपने अधिकारों और कर्तव्यों को याद दिलाती है। इस दिन दिल्ली के राजपथ पर भव्य परेड का आयोजन होता है। इस दिन शहीदों और स्वतंत्रता सेनानियों को सम्मानित करना चाहिए। हमें संविधान को सम्मान करना चाहिए। जय हिंद, जय भारत। గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి నా ప్రియమైన స్నేహితురాలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం గర్వంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం. ఈ రోజున మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగానికి ప్రధాన శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక గొప్ప విద్యావంతుడు. ఆయన విదేశాల్లో వెళ్ళి చదువుకున్నారు. ఆయనకు పేదలపై, బలహీన వర్గాలపై ఎంతో హక్కు ఉండేది. అందరికీ సమాన హక్కులు ఉండేలానే ఆశతో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకొని ఆయన చెప్పిన మార్గంలో నడుద్దాం. ధన్యవాదములు. The soul of our constitution, respected sir and madam, teachers and my dear friends, a very good morning to everyone present here. Today as the tricolor flutters proudly in the sky, we gather celebrated 26th January Republic Day. Today as the India did not just gain the freedom but gave itself the soul of constitution. Today as the 1950 in the India declared while it would be the governed not by rulers but by rules, not by power but by principles, not by force but by justice, liberty, equality and fraternity. Dr. B.R. Ambedkar, chief architect of our constitution, once warned political democracy, we cannot survive social democracy. A student studying honestly, a farmer feeding the nations, a doctor saving lives, a citizen following the constitution on this Republic Day. Thank you. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఆర్ మీతో చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మోస్ట్లీ 6 to 8 మెంబర్స్ దే కంప్లీటెడ్ ద స్పీచెస్, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. దే టోల్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే. మనం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క రిపబ్లిక్ డే యొక్క ఇంపార్టెన్స్ని అందరూ చెప్పారు. సో గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి అంటాము. ఇంతకుముందు మనము ఆగస్ట్ 15th రోజు జరుపుకునేది ఏమంటారు? ఆగస్ట్ 15th రోజు జరుపుకునేది ఆగస్ట్ 15th రోజు ఏం చేసుకుంటాం? నాకు సౌండే రావట్లేదు. అయిపోయాక బిస్కెట్స్ ఇచ్చి కొంచెం ఎనర్జీ తెస్తాం మీకు. దానికి ముందు మీరు కొంచెం గట్టిగా చెప్తే ఆ ఎనర్జీ అయిపోవాలి కదా. సో ఓకే, ఆగస్ట్ 15th మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? జనవరి 26th ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? We have to remember these 2 days in our life long. ఇప్పుడే కాదు, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. స్కూల్లో జరుపుకున్నంత వరకు మాత్రమే కాదు, స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇట్ మే బి ఇంటర్, డిగ్రీ ఆర్ ఇన్ యువర్ జాబ్స్, ఎక్కడ ఉన్నా కూడా ఆగస్ట్ 15th is an వీఆర్ సెలబ్రేటింగ్ ద ఇండిపెండెన్స్ డే అండ్ జనవరి 26th as a రిపబ్లిక్ డే. చాలా వరకు ఎందుకోసం అంటే ఆగస్ట్ 15th, జనవరి 26th హాలిడేస్ కాబట్టి అటెండ్ కాక, లేదంటే దాని హాలిడేగా తీసుకొని అటెండ్ కాకపోవడం వల్ల స్టూడెంట్ ఏజ్ నుంచి కూడా కొన్ని తెలుసుకోలేనటువంటి ఉంటాయన్నమాట. ఇప్పటికీ కొందరు పెద్దవాళ్ళకి అందుకోసమే గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి ఎడ్యుకేటెడ్ అయ్యింది, ఇప్పటికి బీటెక్ చదువుతున్నా కూడా మర్చిపోయారు. సో ఐ హోప్ దట్ యూ డోంట్ బి లైక్ దట్. మీరు అలా ఉండకూడదు. అర్థమైందా? సన్ రైజ్ స్కూల్లో ప్రతిసారి జరుపుకుంటున్నాం కదా ఈ సెలబ్రేషన్.
మీకు హాలిడే ఇవ్వచ్చు. బట్ ఎందుకోసము అంటే మనము ఎప్పుడు కూడా మనకున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను, అలానే గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని మన లైఫ్లో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ప్రతిసారి ఇది మీ లైఫ్లో ఎప్పటికీ 2 days ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అలానే August 15, 1947 మనము ఎంచుకున్నప్పుడు అక్కడ మనము ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఫ్లాగ్ మనము ఎగురవేసేటప్పుడు డైరెక్ట్ కింద నుంచి పైకి తీసుకెళ్లారా? ఇప్పుడు ఏమన్నా పైన నుంచి ఇట్లా అన్నారా? చూసారా ఫ్లాగ్ని ఎగరేసేటప్పుడు? ఈసారి మళ్ళీ గమనించండి, August 15 జరిగేటప్పుడు ఫ్లాగ్ కింద ఉంటుంది, దాన్ని పైకి లాగి మనం ఎగిరేస్తాం. January 26 మాత్రం ఫ్లాగ్ పైనే ఉంటుంది, అలానే మనము అన్ఫోల్డ్ చేస్తాం. అన్ఫోల్డ్ అంటే పూలు విచ్చుకుంటాయి, మనం దాన్ని వదులుతాము. అలానే తర్వాత ఇండిపెండెన్స్ డేకి మాత్రం కింద నుంచి హాయిస్ట్ పైకి తీసుకెళ్తాం. మన దేశం వాళ్ళ కింద బ్రిటిషర్స్ కింద ఉన్నప్పుడు దాని నుంచి మనకు స్వాతంత్రం రావాలని కింద నుంచి పైకి మన ఫ్లాగ్ని తీసుకెళ్ళి వీ హానర్ అవర్ ఫ్లాగ్. మన ఫ్లాగ్ని గౌరవిస్తున్నాం. కింద ఉండకుండా పైకి వెళ్ళాలని గౌరవించడం ఎప్పుడు చేస్తున్నాం? ఆన్ ఇండిపెండెన్స్ డే. ఏ రోజు ఇండిపెండెన్స్ డే? ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చేసింది, బాగున్నాం. కాబట్టి మనకు రూల్స్ లేవు. ఎలా ఉండాలి? సన్ రైజ్ స్కూల్కి వస్తే ఓన్లీ ఈ 4 days వరకు పింక్ అండ్ బ్లూ యూనిఫామే ఉండాలి, అదొక రూల్. మనం ఫ్రైడే వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, అదొక రూల్. సో రూల్స్ అనేవి లేకుండా మన ఇండియాకు ఉండింది. రూల్ తప్పితే పనిష్మెంట్ ఇవ్వాలి, లేదంటే చెప్పాలి. అలా ఉండడానికి మనకు అసలు చట్టం అనేది తెలియాలి అంటే రూల్స్ అనేవి, ఫండమెంటల్ రూల్స్ అండ్ రైట్స్ ఏంటో మనం చేయాల్సిన పని ఏంటి? స్కూల్కి వస్తే ఏం చేయాలి? చదవాలి. అవునా? చదవకపోతే మళ్ళీ మనం మార్క్స్ పెట్టి తక్కువ వచ్చాయో, లేదంటే మనం ఫెయిల్ అయ్యామా, లేదంటే ఇంకా బాగా తెచ్చుకోవాలా మనకు తెలుస్తుంది. అసలు మనకి ఏంటి రూల్ అనేది, ఒక మార్క్ అనేది ఏంటో తెలియకపోతే మనం ఏమైనా చెప్పగలమా? ఏమీ తెలియదు కదా. మనకు కూడా ఒక రూల్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రూల్స్. ఫస్ట్ థింగ్ మనం ఎవరిని రెస్పెక్ట్ చేయాలి, ఎలా ఉండాలి. అలానే రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు బి ఫ్రీడమ్, రైట్ టు ఎడ్యుకేట్, రైట్ టు ఆస్క్, ఇలాంటివన్నీ మనకి రైట్స్ ఉన్నాయి. వాటిని వైలేట్ చేస్తే మనం లేట్గా రావడమైనా స్కూల్కి లోపల 10 లేదంటే 11 అలో చేస్తూనే ఉన్నారా మీరు స్కూల్కి? ఓకే, ఎన్ని గంటలకు రావాలి స్కూల్కి? 8:45 ప్రేయర్. అవునా? సో దట్స్ ద టైమ్ వీఆర్ డిసైడెడ్ ఫర్ ద స్కూల్. దాన్ని వైలేట్ చేసాము అంటే వి డిడ్ంట్ కమ్ లైక్ దట్, మనం ఆ విధంగా స్కూల్కి రాలేదు. సో మనం ఉన్నటువంటి రూల్ని బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇట్ విల్ గెట్ ద పనిష్మెంట్స్. అలానే రాజ్యాంగాన్ని రూపించినటువంటి రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారు రూల్స్ అన్నిటినీ ఫామ్ చేశారు, రైట్స్ అన్నిటినీ అందులో పెట్టారు. అది సొంతంగా అనేది కాదు, అమెరికా లాంటి వాటన్నిటి నుంచి, అలానే వేటికి మనకి ఇండియాకి ఎలా పెడితే రాజ్యాంగం రూపించబడుతుందో అలా ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటిది, రిజిడ్గా అంటే కొన్ని రూల్స్ మార్చలేనటువంటి రాజ్యాంగాలు కొన్ని ఉన్నాయి, మనవి మార్చగలిగినటువంటివి అనమాట. సిచ్యువేషన్స్ని బట్టి మనకు రైట్స్ ఇస్తూ ఇలా రూపించినటువంటిది అంబేద్కర్ గారు చేశారు. ముఖ్యంగా రీపబ్లిక్ అంటే పబ్లిక్ చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఉంటూ ఆ రూల్స్ వాళ్ళు చెప్పినట్టుగా మనం కొనసాగించడం. మనకు ప్రథమ పౌరుడుగా ప్రెసిడెంట్ అని చెప్పామా? నిన్ననే చెప్పారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నౌ ఈజ్ ద్రౌపది ముర్ము, ఇట్స్ కరెక్ట్. బట్ ఐ ఆమ్ ఆస్కింగ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అలా మనకు బాబు రాజేంద్ర అంటే వాళ్ళని ఫస్ట్ పర్సన్ ఆఫ్ అంటే ప్రథమ పౌరుడు లేదా ప్రథమ పౌరురాలు అని చెప్పేసి ద్రౌపది ముర్ము గారిని అలా అంటాం అనమాట. అలా వీళ్ళని అంటూ ఎన్నుకోవడం ఎలా జరుగుతుంది? మనం ఇండియాను పరిపాలించాల్సింది ఎవరు? వీటన్నిటి కొన్ని రూల్స్ని ఫామ్ చేసింది ఎవరు అంటే అంబేద్కర్ గారు. దీనికోసం అని చెప్పేసి ఆల్రెడీ ప్రతిసారి ఎప్పుడు వచ్చాం, రాజ్యాంగం ఎన్ని రోజులు రాశారు? 2 years 11 months 18 days. November 26కి మనకి రాజ్యాంగం అనేది రాయటం జరిగింది. కానీ ఈ రోజు ఆమోదించడం జరిగింది. దాన్ని ఆమోదించి దీన్ని మనం ఫాలో కాగలమా లేదా వీటన్నిటిని చెప్పడానికి January 26 ఆమోదించడం జరిగింది. ఇప్పటి నుంచి గణతంత్రం అనేది అంటే గణతంత్రం, గణం అంటే కూడా జనాలు అనమాట. జనాలు అంటే మనం జనం ఉన్నటువంటి వాళ్ళమంతా ఆమోదించబడినటువంటి దాంతో మన ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎలక్టెడ్ పీపుల్ వాళ్ళు చెప్పినటువంటి విధంగా మనకు ఎలా జరగాలి, ఇండియాలో ఎలా రూల్ చేయాలి, ఇలాంటి వాటన్నిటిని ఉంటాయి. మరి ఇంకొక విషయం, నేను ఆల్రెడీ ఎంపవర్మెంట్ గురించి చెప్పాను కదా, మొన్న ఎంపవర్మెంట్ చెప్పానా? ఎంపవర్ అంటే ఏంటి?
ఎంపవర్ అనేది సన్ రైజ్ అనే లోగోలో ఉందా, ఎడ్యుకేట్ టు ఎంపవర్. ఎంపవర్మెంట్ అంటే ఈక్వాలిటీ, యాక్చువల్గా ఆ సాధికారత అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇలా మనము ఆ రోజు చెప్పినప్పుడు నేను చెప్పాను, రూల్స్ తెలియకపోతే మనం తప్పులు చేస్తాము, సో విల్ బి వైలేటెడ్. మనకి ఏం తప్పులు చేస్తే మనకి ఎలాంటి శిక్షలు వస్తాయి అనేది మనం ఈ రాజ్యాంగం ద్వారా తెలుసుకుంటే విల్ నాట్ డూ ద మిస్టేక్స్. ఆ సెక్షన్స్ని బట్టి మనం మిస్టేక్ చేయం. ఫస్ట్ చట్టం తెలిస్తేనే, లేదంటే రాజ్యాంగం తెలిస్తేనే మనము కరెక్ట్గా ఉంటాము, లేదంటే పనిష్మెంట్స్కి మన లైఫ్లో ఎదుర్కోవాల్సిన వాటిని ఎదుర్కొంటూ ఉంటాం. సో అలా జరగకుండా ఉండాలంటే మనం రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. ఇందులో అందరూ కూడా ఈక్వాలిటీ అనేది ప్రతి ఒక్క పర్సన్లో ఉండాలి అని ముఖ్యంగా దాన్ని భావించి రూపొందించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. చాలా కష్టపడి చదివి ఎన్నో బుక్స్ని రాత్రులు లైబ్రరీలోనే పడుకొని పోయేంతగా చదివినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి అంబేద్కర్ గారు గొప్ప చదువుకోవడం పట్టణ ఆసక్తుడు కాబట్టి అన్ని బుక్స్ చదివి తన ఎన్నో వాటిని ఎదుర్కొని, అంటే చదువు దగ్గర ఎన్నో ఆపేస్తూ వచ్చినా కూడా వాటన్నిటిని దాటుకుంటూ వచ్చి ఇంత పెద్ద బుక్ రాశాడు. వాటన్నిటిని ఇంతకుముందు నేను చెప్పాను, ఈ పేపర్స్ అన్నింటినీ గ్లాస్ వాటిలో దాపెడుతూ వచ్చారనమాట. అంటే హీలియం వాటిలో ఉండడం వల్ల రాసినటువంటి పేపర్లు ఏమీ కాకుండా. సో ఇలా గ్రేట్గా మన రాజ్యాంగం అంటుంది, దాన్ని మనం తెలుసుకోవాలి, మనం రూల్స్ని వైలేట్ చేయకూడదు. సో అంబేద్కర్ గారిని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ, అలానే మన నేషనల్ లీడర్స్ దీన్ని రూపొందించి మనకి వీటిని 1950 నుంచి స్టార్ట్ చేసినందుకు మరొకసారి దాన్ని గుర్తు తెచ్చుకొని మనము రూల్స్ వైలేట్ చేయకుండా రిపబ్లిక్ డే అనే దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని దేశాలు వచ్చేసి ఇంకా మన హైదరాబాద్ లాంటివే నిజాం పరిపాలన కిందనే ఉన్నాయి. రీసెంట్గా ఛాంపియన్ మూవీ చూసారా ఎవరైనా? చూస్తే తర్వాత నిజాం పరిపాలన అనేది ఇంకా మనకి ఎలా ఉంటుంది అనే వాటిలో చూపిస్తూ వచ్చారు. అంటే నిజాం పరిపాలన ద్వారా కూడా మనకి ఎలా మనల్ని సఫర్ చేశారు, అంటే మనకు వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అలాంటి వాటిని చూపించారనమాట. అంటే మనము ఇంకా ఫార్మేషన్ మనకు లేదు కాబట్టి, మన దగ్గర రూల్స్ లేవు కాబట్టి మనల్ని పాలించే వాళ్ళు బయట వాళ్ళు ఇంకా పాలిస్తూనే ఉన్నారు. దాన్ని దాటుకొని మళ్ళీ తర్వాత 1915లో మనకు వచ్చినటువంటి బుక్, మనకు వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ని తర్వాత మనము స్ట్రాంగ్గా తయారయ్యాం. సో దాన్ని మనము గుర్తుపెట్టుకొని ఆ రూల్స్ని ఎప్పుడు మర్చిపోకుండా సర్వసత్తాల అలాగే దీన్ని లౌకిక సామ్యవాద వీటన్నిటిలో, అంటే లౌకికంగా ప్రతి ఒక్కరు పబ్లిక్గా సామ్యవాద, ఇట్స్ ఈక్వాలిటీ మనం తీసుకునేటువంటి డెసిషన్లో వీటన్నిటిని చూపిస్తూ రావటం రాజ్యాంగం యొక్క స్పెషాలిటీ. దీన్ని ఎవరు మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు ఈక్వాలిటీగా ఫీల్ అవ్వాలి. మనకు వచ్చిన ఇండిపెండెన్స్ని, రైట్ని రూల్స్ బ్రేక్ చేసుకోకుండా, ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చింది కానీ రూల్స్ వచ్చాయి. ఫ్రీగా ఉండడం ఒకటే కాదు, ఫ్రీతో పాటు కట్టుబాట్లు కూడా ఉన్నాయి. సో ఆ కట్టుబడి మనం వాటి నుంచి పక్కకి జరగకుండా, ఆ లైన్స్ నుంచి వాటిలో మనం రూల్స్లో ఖచ్చితంగా మనము ఫాలో అవుతూ మనల్ని మనం రూపుదిద్దుకోవాలి. సో దాన్ని మరొకసారి గుర్తుపెట్టుకొని నేటి బాలలే మీరు సిటిజన్స్ అవుతారు. అప్పటికి మనం చదువుకున్నటువంటి రూల్స్ అంతా, ఫండమెంటల్ రైట్స్ అంతా లైఫ్లో ఎప్పటికీ కూడా ఫాలో అవ్వాలని మరొకసారి కోరుకుంటూ, మరొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దిన శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Assembly dispersed. Left to go to right.